వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రీ ప్లవనామ సంవత్సరంలో నవనాయకులను బట్టి దేశము యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఏ పంటలు బాగా పండుతాయి, ఏ పంటలకు ధరలు చక్కగా ఉంటాయి, వర్షాలు ఏ విధంగా ఏ ప్రాంతాలలో ఎక్కువగా కురుస్తాయి, ఏ వస్తువులకు రేట్లు అధికం అవుతాయి, ఏ వస్తువుల యొక్క రేట్లు పతనంగా అంటే తగ్గుతూ ఉంటాయి, పరిపాలన ఏ విధంగా అందుతూ ఉంటుంది, వ్యాధులు ఏ విధంగా ప్రబలుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు నవనాయకుల యొక్క నవనాయకుల బట్టి మనకు తెలుస్తుంది. ఈ ప్లవనామ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం మనకు చైత్ర బహుళ పాడ్యమి, మనకు ఈ ఉగాది మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఎప్పుడైతే కుజుడు రాజు అయినాడో ఆ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందంటే రాజా విరోధమధికం, అంటే రాజుతోటి విభేదించేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అగ్ని భయము, చోర భయము, రోగ భయాలు కూడా విపరీతంగా ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు అగ్నితత్వకారకుడు, ఈ కుజుడి కారణం చేత ఏమవుతుందంటే అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి, దొంగల భయాలు కూడా పెరుగుతూ ఉంటాయి, రోగ భయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ఉగాది అంటే ప్లవనామ సంవత్సరంలో మనకు ఉగాది రోజున కుజుడు మరియు రాహు రెండు గ్రహాలు వృషభ రాశిలో కలిసి ఉన్నటువంటి సమయములోనే మనకు ఈ ఉగాది ఏర్పడింది. ఎప్పుడైతే రాహువుతో కూడా కలిసి కుజుడు ఉన్నాడో అంటే రాజు ఉన్నాడో అప్పుడు రకరకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి జరగటానికి, అంటు వ్యాధులు కూడా ప్రబలటానికి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అయితే భూములు సస్యరహితంగా మారిపోతుంటాయి. సస్యరహితంగా అంటే ఏమిటి? సరైనటువంటి పంటలు పండక, పండినటువంటి పంటలకు సరైనటువంటి ధరలు కూడా రాక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే గ్రామాలలో కనుక చూసినట్లయితే సర్పముల యొక్క భయాలు కూడా అధికమైపోతూ ఉంటాయి. సర్ప భయాలు, ముఖ్య భయాలు కూడా అధికమైపోతూ ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు కేవలం 9 రాశులలోనే సంచారం జరుగుతున్నది. 9 రాశులలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణము చేత రాజులు వాళ్ళు ప్రజానురంజకంగా పరిపాలన చేయలేకపోతారు. అంటే మనకు ఎవరైతే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వీళ్ళు ఉన్నారో వీళ్ళు సరైనటువంటి పరిపాలనను అంటే ప్రజలకు ఆనందాన్ని కలిగించేటటువంటి పరిపాలనను అందించడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అంటే ఇంకా ఎలా చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు రాజు కాబట్టి పోలీస్ రంగానికి డిఫెన్స్ రంగంలో, రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అధికారాలు కూడా ఇవ్వబడతాయి. దాదాపుగా పరిపాలన మొత్తము కూడా ఎక్కువగా వారి చేతుల ద్వారానే జరిగేటటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఆ తరువాత ఈ సంవత్సరం మనకు మంత్రిని కనుక తీసుకున్నట్లయితే బుధుడు అనేటటువంటి గ్రహం మనకు బుద్ధికి కారణం. పైగా ఈ సంవత్సరం యొక్క లగ్నాన్ని కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ పంచమ స్థానాధిపతి పైగా నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే రాజకీయాలలో మంత్రులుగా ఉన్నటువంటి వారు తెలివైనటువంటి చక్కటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా రాజులు అనేటటువంటి వాళ్ళు వాటిని ఆచరణలో పెట్టలేకపోతూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్లవనామ సంవత్సరంలో బుధుడు అంటే మంత్రులు ఇచ్చినటువంటి సలహాలను పాటించటంలో కానీ వాటిని అమలు చేయటంలో కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మేధస్సుతో కూడినటువంటి పనులు అంటే మేధావులు ఎక్కువ కూడా కొద్దిగా విలువలు తగ్గేటటువంటి అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది. అయితే రాజు యొక్క వైఫల్యాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ సంవత్సరం మొత్తానికి కూడా బుధుడు మంత్రి అయినటువంటి కారణం చేత కర్మల యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, దైవభక్తి పెరుగుతూ ఉంటుంది, ఇంకా పరమతం మీద వ్యామోహం కూడా పెరుగుతూ ఉంటుంది, సొంత ధర్మాన్ని వదిలిపెడుతూ ఉంటారు, పరధర్మం యందు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.
ఆ తరువాత సేనాధిపతి చంద్రుడు. ఎప్పుడైతే సేనాధిపతి చంద్రుడు అయినాడో, సేనాధిపతి చంద్రుడు అయినటువంటి కారణం చేత శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పర్యవేక్షణలో కానీ పరిరక్షణలో కానీ చాలా చక్కగా పకడ్బందీగా అమలు చేసేటటువంటి విధంగా ఉంటాడు. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోయేటటువంటి విధంగా, ప్రజలకు మంచి జరిగేటటువంటి విధంగా చేస్తాడు. ఇక్కడ మనకు సేనాధిపతి చంద్రుడు కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువగానే పడుతూ ఉంటాయి, అధికమైనటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి. ఇంకా జనులు కూడా ఈ రోగాల నుంచి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం గోవులు కూడా చక్కటి పాలన ఇస్తూ ఉంటాయి, సుఖంగా ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఆ తరువాత సస్యాధిపతి శుక్రుడు. సస్యములు అంటే పంటలు. ఇక్కడ సస్యాధిపతి శుక్రుడు కాబట్టి ఈ పండినటువంటి పంటలు బాగానే ఉంటాయి, వర్షాలు కూడా బాగానే పండుతూ ఉంటాయి. కానీ ఈ శుక్రుడికి 2 సార్లు మౌఢ్యమి కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే మౌఢ్యం అనేటటువంటిది ఏర్పడిందో వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యవసాయదారులకి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే బోగస్ కంపెనీలు పెరిగిపోతూ ఉంటాయి, సరైనటువంటి విత్తనాలు కూడా దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే నకిలీల యొక్క ప్రఖ్యాతులు పెరిగిపోతూ ఉంటాయి. మంచి నాణ్యమైనటువంటి వస్తువులు, నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులకు దొరకటంలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ తరువాత ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు అయితే సస్యాధిపతి శుక్రుడు కాబట్టి పంటలు పండుతాయి, కానీ ఆశించినటువంటి విధంగా మాత్రము పండకపోవచ్చు. ఆ తర్వాత ధాన్యాధిపతి గురుడు. ఈ సంవత్సరం ధాన్యాధిపతి గురుడు కాబట్టి పంటలు విశేషంగా పండుతాయి. పంటలు పండటంలో ఎటువంటి అభ్యంతరము లేదు, చక్కగా పంటలు పండుతాయి. కానీ గురుడు కొన్నిసార్లు నీచ స్థానాల్లోకి ఈ సంవత్సరం ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి రైతులు ఎలా అర్థం చేసుకోవాలంటే పండించినటువంటి పంటలకు సరైనటువంటి ధరలు రావటంలో రైతులు అంటే సరైనటువంటి ధరను మాత్రము పొందలేకపోతూ ఉంటారు. అంటే ఎంత బాగా కష్టపడి పండించినప్పటికీ కూడా సరైనటువంటి ధరలు రాక ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అయితే సమస్తమైనటువంటి పంటలు కూడా బాగా సమృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ కూడా గోవులు అన్నీ కూడా చక్కగా పాలిస్తూ ఉంటాయి. పశు వృద్ధి అంటే పాల వృద్ధి అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత అర్ఘాధిపతి కుజుడు. ఎప్పుడైతే అర్ఘాధిపతి కుజుడు అయినాడో ఈ సంవత్సరం ఈ కుజుడు సంవత్సరంలో అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశులను కాకుండా కేవలం 9 రాశులలోనే సంచారం జరుగుతున్నది. ఆ 9 రాశుల సంచారంతో పాటు శత్రుగ్రహాల యొక్క వీక్షణం కూడా ఈ కుజుడి మీద ఉన్నటువంటి కారణం చేత ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వారు, వడ్డీల వ్యాపారం చేసేటటువంటి వారు, బ్యాంకులు కూడా వడ్డీ వ్యాపారమే చేస్తూ ఉంటాయి. ఇవి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. బ్యాంకులు మొదలైనటువంటివి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఈ అర్ఘాధిపతి కుజుడైనటువంటి కారణం చేత వర్షములు కొన్ని ప్రాంతాలలో విపరీతంగా కురుస్తూ ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో అసలు వర్షం అనేటటువంటిది లేకుండా ఉంటుంది. అక్కడక్కడ ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. నిత్యావసరాల వస్తువులు మాత్రము ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. అసలు బంగారం లాంటి వస్తువులు అయితే మాత్రము పైకి పోతూ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ లాంటి వస్తువులు అయితే అసలు సామాన్యుడికి అందనటువంటి విధంగా వెళుతూ ఉంటాయి. ఇంకా ఈ అర్ఘాధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, విపరీతమైనటువంటి ధరలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు అంటే మనకు ఎండు మిరపకాయలు కానీ, కందులు కానీ, అదేవిధంగా వేరుశనగ పప్పు మొదలైనటువంటి ఎరుపు రంగు ధాన్యాల మొత్తాలు కూడా విపరీతమైనటువంటి ధరలు అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే మనకు మేఘాధిపతి కూడా కుజుడు. మేఘాధిపతి కూడా కుజుడు అయినటువంటి కారణం చేత ఈ సంవత్సరం మేఘాలు చక్కగా వర్షిస్తాయి. కానీ ఆ వర్షం అనేటటువంటిది ప్రభుత్వాలు వాటిని నీటిని ఉపయోగించుకోవటంలో మాత్రము ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నీటిని ఉపయోగించుకోవటంలో ఫెయిల్ అయిపోతుంటారని చెప్పాలి. దాదాపుగా కురిసినటువంటి వర్షములో 75% వరకు వర్షం అనేటటువంటిది సముద్రంలో కలిసిపోతుంది.
కలిసిపోతూ ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు కూడా స్వల్పంగా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ప్రారంభం నుంచి కూడా వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నటువంటి కారణం చేత ఏదైతే కోరుకుంటూ ఉంటారో దానిని పొందటంలో ఇబ్బందులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సమయానికి కావలసినప్పుడేమో స్వల్పమైనటువంటి వర్షాలు, అవసరం లేనప్పుడేమో భారీ వర్షాలతోటి ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తరువాత రసాధిపతి రవి. ఈ సంవత్సరం రసాధిపతి రవి కాబట్టి ముఖ్యంగా తిలలు అంటే నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పులు మొదలైనటువంటి వీటికి వెలలు అనేటటువంటి అంటే ధరలు అనేటటువంటివి బాగా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాల యొక్క ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత నీరసాధిపతి శుక్రుడు. ఈ సంవత్సరం మొత్తం కూడా నీరసాధిపతి శుక్రుడైనటువంటి కారణం చేత కర్పూరం కానీ, మంచి గంధము, బంగారము, ముత్యములు, వస్త్రములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటి యొక్క రేట్లు రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటాయి. కంప్యూటర్ కానీ మొదలైనటువంటి వస్తువులు, వీటికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రము, సెల్ ఫోన్స్ ఇలాంటివి మాత్రము స్థిరంగా కొనసాగేటటువంటి అవకాశం అనేటటువంటిది కనిపిస్తున్నది. మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టి కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా ఇంకా మనకు కొద్దిగా గడ్డు రోజులు ఇంకా ఈ సంవత్సరం కూడా మనం ఎదుర్కోబోతున్నాము అని ఈ సంవత్సరం యొక్క పంచాంగం అనేటటువంటి మనకు తెలుపుతున్నది. ఇది శ్రీ ప్లవనామ సంవత్సరంలో నవనాయకుల ద్వారా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు అనేటటువంటి వీడియో నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు.